ర్యాంప్ ఉంది బ్రో, తిప్పి చూపించావు. అట్టుంది సినిమా ఇది. యాక్షన్ కానీ చాలా బాగుంది సినిమా మాత్రం. కళ్ళని విరగదీశాడు మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. పార్ట్ 2 కూడా వస్తుందని ఇప్పుడే జస్ట్ క్రెడిట్ సీన్లో వచ్చింది. కోత బస్టర్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. పార్ట్ 2 కూడా వస్తుందని ఇప్పుడే జస్ట్ క్రెడిట్ సీన్లో వచ్చింది. మేము అడిచడిచి మాకు గొంతు పోయింది, సారీ. బట్ స్టోరీ అసలు పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నామో అలా బాగా చూపించాడు సుజిత్. చాలా ఎక్సలెంట్గా ఉంది మూవీ. థ్యాంక్ యూ బ్రో. సుజిత్ బ్రో, వి నీడ్ వన్ మోర్. ఇంకో మూవీ కావాలి మీతో, పవన్ కళ్యాణ్తో. ఇంకో మూవీ ఓజీ 2 ఉంది, చూపించారు లాస్ట్ కి. వెయిటింగ్ సూపర్ బ్లాక్ బస్టర్. నెక్స్ట్ జగానికి బస్టర్. నెక్స్ట్ జగానికి ఇంటర్వెల్ కోత బాగుందన్నా, ఊచకోత బాగుంది. సినిమా బాగుంది, సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ విరగదీశాడు. కట్ చేసినట్టు అనిపించదు అసలు సినిమా, బోర్ లేదు, మొత్తం యాక్షన్ మూవీ. తిప్పి చూపించావు. మూవీ బ్లాక్ బస్టర్. ర్యాంప్ ఉంది బ్రో, సినిమా హైలైట్ బ్రో. సినిమా మాత్రం సూపర్ ఉంది. సాంగ్స్ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. నరకడమా వా, కేజీఎఫ్ కాదు, ప్రభాస్ కాదు, నా లౌడా ఎవ్వడు పనిచాడు. అట్టుంది సినిమా ఇది, హై లెవెల్లో ఉంది సినిమా ఇది. పవన్ కళ్యాణ్ హిస్టరీలో చూడమంటే నేను ఇది హై లెవెల్ పిక్చర్. సినిమా చాలా సూపర్గా ఉంది. తమన్ ముందే చెప్పాడు కదా, బీజిఎం పవన్కి ఓజీ ఇచ్చిన తర్వాత మిషన్ తిప్పుతున్నాడు, ఈసారి పక్క మిషన్ తిప్పుతాడు. ఏమన్నా ఉంది సినిమా మాత్రం. బీజిఎం హైలైట్, పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిపోతుంది. ఓజీ 2 కోసం వెయిటింగ్ అంతా. అయితే రీసెంట్గా సినిమా రిలీజ్ అప్పుడు సాహోకి లింక్ ఉందని చెప్పేసి వైరల్ అవుతుంది, అది నిజమేనా? అవును నిజమే, అది పవన్ కళ్యాణ్నే రివీల్ చేస్తాడు. చాలా బాగుంది సినిమా మాత్రం. ఓజీ 2 కోసం వెయిటింగ్, పార్ట్ 2 లింక్. అయితే 40 మినిట్స్ సినిమా కట్ చేశారు కదా సెన్సార్ వాళ్ళు, దీనిపై మీది? అది ఇంకా అంటే ఫైట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. కానీ సినిమా మాత్రం ఫ్యాన్స్ మాత్రం అరాచకమే. మిగతా వాళ్ళకు కూడా చాలా బాగుంది సినిమా మాత్రం. సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. బీజిఎం హైలైట్ సినిమాకి మాత్రం. పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ చాలా బాగుంది సినిమా మాత్రం. థ్యాంక్ యూ. సినిమా బాగుంది బ్రో. సూపర్ అన్న సినిమా, సూపర్ సూపర్ మూవీ. మూవీ అట్ట లేదు, సూపర్ సూపర్. ఆ నెలకు నచ్చదు, వాళ్ళకి కనపడాలి. మామూలుగా లేదన్నా, సూపర్. పవన్ కళ్యాణ్ దొమ్మలు అదురుతాయి, అరాచకమే. సినిమా అయితే పవన్ కళ్యాణ్ బెస్ట్ మూవీ అంటే ఇదే. ఓజీ అంటే ఓజేగా భయంకరంగా. ఎక్సలెంట్. పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫిలిం అంటే ఆయన చూపించే విధానం చాలా ఎక్సలెంట్ చూపించారు. తమన్ మ్యూజిక్ చాలా ఎక్సలెంట్ ఉంది. హీరోయిజం అనేది పవన్ కళ్యాణ్ నుంచి చూపించారు. పవన్ కళ్యాణ్ అంటే ఎక్సలెంట్, సూపర్. అయితే సాహో సినిమాకి దేనికి లింక్ ఉందని చెప్తున్నారు? లేదు, సాహో అది కాదు, సాహో అది కాదు, కానీ హీరోయిజం చూపించాడు బాగా. హీరోయిజం అనేది బాగా చూపించాడు. పవన్ కళ్యాణ్ మంచి బెస్ట్ సినిమా ఇది నాకు తెలుసు. సెకండ్ హాఫ్ ఏమని ఉందన్న, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఏమని ఉంది. మూవీ అయితే బెటర్. బ్లాక్ బస్టర్ అంతేగా. సుజిత్కి దండం పడచ్చు. సూపర్ సూపర్, వన్ టైం వాచబుల్. సూపర్ సూపర్ ఓజీ సూపర్. పవన్ కళ్యాణ్ కల్ట్ చూపిస్తాం. బాగాలేకుండా బాగుందని చెప్పాలి అంతే. ఇంకా అదే స్టైల్, పవన్ కళ్యాణ్ స్టైల్. ఓజీ అన్న అవన్నీ పట్టించుకోకూడదు. సినిమా సూపర్ డూపర్ హిట్. హిట్ అంటే హిట్ అంతే. బీజిఎంకి వచ్చు. అన్న బ్లాక్ బాస్టర్ మూవీ, బ్లాక్ బాస్టర్. మ్యూజిక్ హైలైట్. మ్యూజిక్ హైలైట్స్ అందరూ డబ్బా చెప్తారు. సినిమా చూసి మాట్లాడాల దమ్ముంటే.
ఓజీ చాలా ఎక్సలెంట్ ఉంది. ఈరోజు ఓజీ మూవీ రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి మ్యూజిక్ కానీ ఫైట్స్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి. స్టోరీ కూడా చాలా బాగుంది. మేము పార్ట్ 2 ఓజీ ఏళ్ళ నుంచో చూడాలనుకున్నాం, తలకాయలు ఎగిరిపోయినాయి. ఇట్లాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు రాబోదు. కానీ గబ్బర్ సింగ్ చూసినాం, కానీ 10 ఏళ్ళ చరిత్ర అన్నవి. ఇదైతే మేము మర్చిపోలేంది. మా బాస్ అయితే సీఎం అవుతాడు, ఇంకోటి జరగవచ్చు. కానీ మాకైతే ఎక్కడ చెప్పుకోలేని ఎనర్జీ వచ్చింది. ఇప్పటికైనా అర్థమని నా గొంతు పోయింది లోపల. కానీ ఇంకా చూడాలని ఉంది ఆశ, కానీ కాకపోతే ఎనర్జీ లేదన్న నాకు. అదైతే సూపర్ సినిమా అయితే 100% సూపర్ హిట్ అన్న. ఎవరు మళ్ళీ చరిత్రలో సృష్టించలేము ఇంకా ఎవడు. ఇంకా ఇంతకుముందు కేజీఎఫ్ ఇంకోటి జరిగింది, కానీ దీన్ని రీచ్ కాలేదు. కొన్ని కోట్లు ఇంకా మించింది. అది ఎంత జరుగుతుందో కలెక్షన్. అయితే ఈయన పదవిలోకి వచ్చిన తర్వాత ఈయన సినిమాకి రేట్లు పెంచేసుకుంటారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు సినిమా రేట్లు పెంచారని మిగతా పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. కానీ సినిమా రేటు ఇంకా 1000 కాదు, 10,000 పెట్టినా తీసుకొని పోయే అభిమానులు ఉన్నారు. ఇప్పుడు నాకు మతకొచ్చినప్పటి నుండి చిరంజీవి ఫ్యామిలీ తోటి నాకు మతకొచ్చినప్పటి నుండి చూస్తున్నా. ఇప్పుడు అదే పిచ్చి నా కొడుకు పట్టుకుంది. అంటే చిరంజీవి ఫ్యామిలీ తర్వాత పవన్ కళ్యాణ్ ఇట్లా వాళ్ళ మీద అభిమానం కొద్దీ ఎంతనైనా కానీ పెట్టడానికి అభిమానులు రెడీగా ఉన్నారు. అది ఏ అభిమాని కూడా నాకు ఇంత టికెట్ కదా, ఇంత రేటు కదా అని ఎవరు అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళు విమర్శ ఒకటే వాళ్ళు, కానీ అభిమాని పెట్టేటప్పుడు వాళ్ళకేమవుతుంది? కాబట్టి వాళ్ళు విమర్శ అనేది మంచిది కాదని మేము అనుకుంటున్నాం. వైసీపీ వాళ్ళు మన రోజా ఎప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అప్పుడే ఆమెకి పవన్ కళ్యాణ్ మీద విరక్తి అది అని చెప్పేసి ఒక విధంగా మాట్లాడుతుంటుంది ఆమె. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వేరే బిజినెస్లు అంటూ ఏమీ లేవు, కానీ సినిమా తీస్తేనే పార్టీని నడుపుకోవాలి. కాబట్టి సినిమా తప్పదు. ఇప్పుడు రోజా అంత సంపాదిస్తూ బిజినెస్ చేసుకుంటూ భర్త బిజినెస్ చేస్తున్నాడు. రోజా గారు రాజకీయంలో ఉండి ఎన్నో అవినీతులు కూడా కొన్ని ఉన్నాయి. అవి కొన్ని రోజులకి బయటకు వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ అట్లా అవినీతి అనేది ఏది మరక అనేది లేకుండా ఒక ఆయన వృత్తి, అది సినిమా అనేది వృత్తిపరంగా చేసుకుంటూ ఆ డబ్బులు రాజకీయానికి వాడుతున్నాడు. కానీ ఏ రోజు కూడా బయటి వాళ్ళకి సాయం చేసినాడు, కానీ తన డబ్బు తన సొంతానికి కూడా తక్కువనే ఉపయోగించుకున్నాడు. కాబట్టి రోజా గారికి మేము చెప్పేది ఒకటే, మీరు అవినీతి అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ చేసేది డబ్బులు సినిమాలు తీయకూడదు అది అని. ఫస్ట్ మీరు అవినీతి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు నిరూపించాలి కదా. ఎందుకు నిరూపించలేదు? ప్యాకేజీ అవి ఇవి అని ఎన్నో ఆరోపణలు చేశారు, కానీ అవి మీ ప్రభుత్వం 5 ఏళ్ళు పెట్టుకొని నిరూపించలేకపోయినారు. అలాంటి అతని మీద మీరు ఆరోపణలు చేయడము తగదని మేము అనుకుంటున్నాం. ఓజీ సినిమా ఎట్లుంది? సూపర్ హిట్. నేను వద్దాన్ని అని పట్టుబట్టి వచ్చినాడు. టికెట్ బుక్ చేసేటప్పుడే నాకు కంపల్సరీ టికెట్ తీయాలని. అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు? అదిరిపోయింది ఈ సినిమా. ఎట్లా సూపర్ ఉందన్న. తెలుగు జాన్విక్ అన్న చాలా బాగుంది. పవన్ స్టార్ ఫ్యాన్స్